నమస్కారమ్మా. ఏంటమ్మా బాగున్నానమ్మా. నీ పేరేంటమ్మా? నీ పేరమ్మా? విజయలక్ష్మి. రండి. గుడ్ గుడ్. మీరంతా బాగున్నారమ్మా? తప్పకుండా అమ్మా, నేను చేయాలి. ఓకే. రండి. నమస్కారం. రిషి జాయింట్ కలెక్టర్ సార్. జాయింట్ కలెక్టర్. కమిషనర్ సార్. నమస్కారం. సమీం సార్. నీ పేరేంటి? ప్రశాంత్ కుమార్ సార్. ఏ బ్యాచ్? 21 బ్యాచ్. 21 బ్యాచ్. నమస్కారం సమీం. నమస్కారం. MDAP. నమస్కారం. శ్రీనివాస్. సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ సార్. 23 బ్యాచ్. చింతూరు సార్. ఈవిఎంపా సార్. అదే అక్కడ. came at the age of 23. ఓకే గుడ్. జిల్లా పరిషత్ సార్. స్పీడ్ కూడా అదే స్పీడ్ ఉండాలి మీరు. నమస్కారం. రెండమ్మ బిర్యానీ. రండి. లోకేష్ రండి. రండి. రండమ్మ. సంతోషం ఉందా మీ ఊరికి రావడం? చాలా సంతోషమా అందరికీ. నమస్కారమ్మా అందరికీ. బాగున్నానమ్మా. మీరంతా బాగున్నారా? గుడ్ గుడ్. ఎక్కడ కూర్చోవాలి? రండి. రామ్మా అందరు రండి, కూర్చోండి. ఏంటమ్మా అంతా బాగున్నారా? గుడ్ గుడ్ అమ్మా, గుడ్. చాలా బాగుంది. సంతోషం అమ్మా. వెరీ నైస్. చాలా సంతోషం ఉన్నదని చూడడం. ఇందులో ఎంతమంది గిరిజనులు ఉన్నారమ్మా? గిరిజనులు అందరూ గిరిజనులేనా? ఓకే. రెండోది, మీరంతా ఇప్పుడు డబ్బులు అకౌంట్లో పడ్డాయమ్మా మీకు? అందరూ పడ్డాయా? ఓకే అమ్మా. ఒక్కొక్కరు ఏంటమ్మా, నీకు ఎంతమంది పిల్లలమ్మా? తల్లికి కూర్చొని చెప్పమ్మా. తల్లికి మందనం ఎంతమందికి వచ్చిందమ్మా? ముగ్గురికి వచ్చింది. నీకమ్మా? ఇద్దరు. పాప పడింది. బాబు చిన్నవాడా? డిగ్రీ చేస్తాను. నువ్వమ్మా? బాబు సార్, బాబుకి పడింది. పాప ఇంటర్మీడియట్ సార్. నువ్వమ్మా? థ్యాంక్ యూ అమ్మా. ఇదమ్మా ముగ్గురు పడుతున్నాయి. ఒకరేంటి పెద్దవాడా చిన్న? డిగ్రీకి వెళ్ళారు. ఓకే. ఎంతమంది అమ్మా? ముగ్గురికి వస్తుందా? నువ్వమ్మా? చిన్న బాబు. ఇద్దరే పడు. నువ్వమ్మా? ఇద్దరే పడిందమ్మా. గుడ్. ఇప్పుడు ఏంటమ్మా, ఇప్పుడు పిల్లలు అనేది చాలామంది భారం అనుకుంటున్నారు. ఇప్పుడు నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురికి 39,000 రూపాయలు అకౌంట్కి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. మీ బాధ్యత ఉదయం రాత్రికి భోజనం పెట్టి పంపించాలి, అంతే కదా? ఇప్పుడు ఈ 13,000 రూపాయలు వచ్చినప్పుడు మీకు ఇవన్నీ కానీ అయితే చాలా వెసులుబాటు వస్తుంది కదా. మీ ఆదాయం ఎంత ఉందమ్మా? ఎంతమ్మా? 600. ఏం పని చేస్తారమ్మా మీరు? కూలి పని చేస్తారు. మీ ఆయన? ఇద్దరు కలిసి. ఇద్దరికి వస్తే 600. ఎన్ని రోజుల పని ఉంటుంది?
మీ ఇంట్లో ఎంతమంది అమ్మా? మీరు ఉన్నారు, మీ పెద్దవాళ్ళు ఉన్నారా? మీ అత్తమామలు కానీ? అత్తగారు ఉంది సార్. అత్తమ్మ ఉందమ్మా? అవును సార్. ఓకే. ఆవిడ ఎంత వయసు అమ్మా? ఆవిడకి 60 వచ్చింది సార్. నలుగురు పిల్లలు ఎవరమ్మా ఇక్కడ మీకమ్మా? అవును సార్. ఇప్పుడు ఏంటమ్మా ఏం చేస్తారు? పిల్లలు అందరూ ఉన్నారు. అవును సార్. మీరేం చేస్తారు భార్యాభర్త? నా భర్త ఢిల్లీ లేట్ అండి. ఉమ్, ప్రజెంట్ ఇప్పుడు నేనే వర్క్ కూలి పనికి వెళ్తూ పోషిస్తున్నాను పిల్లల్ని. ఇప్పుడు నలుగురికి కలిపి ఇప్పుడు ముగ్గురికి వస్తాను, 39,000 వస్తుంది. మీ పెద్దవాళ్ళు ఏం చేస్తారు? మీ అత్తమామలు కానీ? మా అత్తగారు లేరండి, ప్రజెంట్ మామయ్య ఉన్నారండి. మామయ్యకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది సార్. అదొక 48,000 వస్తుంది. అవును సార్. ఇదొక 39,000 వస్తుంది. అవును సార్. రెండు కలిపి ఎంత అయింది? 87,000. 87,000 వస్తుంది. నీకు అంతా నువ్వు పని చేసి ఎంత వస్తుంది? చేసే ప్రజెంట్ 1 ఇయర్కి 9,000 అనుకుంటాను. ఏమ్మా? 9,000 వస్తుంది అనుకుంటాను. నువ్వు కూలి పని పోతే రోజు కూలి అయితే 300 అండి. 300. 30 రోజులు పని చేస్తే 9,000. 30 రోజులు చేసి చేయలేవు కదా, 30 రోజులు ఉండదు కదా, పని ఉండదు, నీకు కూడా పనులు ఉంటాయి కదా. అవును సార్. ఒకప్పుడు భూమి మీద మనం పెట్టుబడి పెట్టేవాళ్ళం. ఆడ మనకేదో ఒక 2 ఎకరాలు ఉంటే పంట వేస్తే డబ్బులు వచ్చేవి. పిల్లల్ని మీరు బాగా చదివిస్తే భూమి మీద వచ్చే ఆదాయం ఒక స్థాయికి మేరకు అంతే వస్తుంది. అవును సార్. అవును సార్. పిల్లలు తెలివితేటలు వస్తే ఎంతైనా సంపాదిస్తారు. అవును సార్. అది భవిష్యత్తు. అవును సార్. పిల్లలే సంపద. తెలివితేటలు కానీ మీరు కానీ ఇప్పించగలిగితే ఆకాశమే హద్దు. అవును సార్. అవును సార్. ఈ విషయం ఇంకా మీరు గుర్తుపెట్టుకోవడం లేదు, మీ పిల్లల్ని చదివించడం లేదు. గిరిజన ప్రాంతంలో పెద్ద సమస్య చైతన్యం. రాష్ట్రంలో ఇటు దిగినప్పుడు నేను స్వర్గానికి వచ్చారా అనిపించింది రంపచోడవరంకి వస్తారే. ఎందుకంటే కదమ్మా, ఎందుకంటున్నానంటే రంపచోడవరంలో ప్రశాంతమైన వాతావరణం, 65% పైన పచ్చదనం, కొండలు, ఆహ్లాదకరమైన ప్రదేశాలు ఇవన్నీ ఉన్నాయి. అవును సార్. ఇలాంటి ఆహ్లాదకరమైన ప్రదేశంలో మీరు పిల్లల్ని బాగా చదివించి ఆదాయం పెంచే మార్గాలు మీరు ఆలోచిస్తే ఇది టూరిజానికైతే ప్రపంచం మొత్తం వస్తారు. అవును సార్. నాకు ఒక కమిట్మెంట్ ఉంది ఇక్కడ. నేను పోలవరం కట్టేటప్పుడు అప్పుడున్న 7 మండలాలు తెలంగాణకు పోతే ఆ 7 మండలాలు ఇక్కడ తీసుకొచ్చాం. అవును సార్. అప్పుడు మీరందరూ కూడా నాకు సహకరించారు. అది నాకు గుర్తింపు. అందుకే ఒక ప్రత్యేకమైన జిల్లా చేశాను. థ్యాంక్ యూ సార్. చేసి ఒక మోడల్గా తయారు చేస్తాం. చాలా అది కాకుండా ఒక కాన్స్టిట్యున్సీకి ఒక జిల్లా ఇచ్చాం మీకు. అవును సార్. ఎక్కడ ఇవ్వాలా, మంచి ఆఫీసర్లు పెట్టా. ఏమ్మా? అందం కదా. మరి రేపు రాబోయే రోజుల్లో ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్ ఏదంటే దానికి చిరునామాగా పోలవరం ఉండాలి. చాలా చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. మీరు చెప్పండి, మీ ఆలోచనలు చెప్పండి. ఒక్కొక్క మాటలో భవిష్యత్తు ఎట్టుంటుంది చెప్పమను. ఈ పోలవరం భవిష్యత్తు ఎట్టుంటుంది ఇవన్నీ మీరు చూశారు. 2 ఏళ్లలో మీ కుటుంబానికి వెసులుబాటు, ఇక్కడ ఆర్థికంగా పైకి రావడానికి పనులు, ప్రత్యేక జిల్లా, రేపు పోలవరం ఒక టూరిజం కేంద్రం. ఈ ఏరియా మొత్తం అంతా ఇది అవుతుంది. మీ ఆలోచన ఏంటి? నువ్వు దీంట్లో ఏ విధంగా మీరు పైకి వస్తావు? మీ పిల్లలకే కదా, మీకు కూడా పరీక్ష. ఇప్పుడు ఆలోచన 1 by 1. అదే పిల్లల్ని ఈ ప్రభుత్వ స్కూల్లో పెట్టి చదివించడం వల్ల పిల్లలకి చక్కగా ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం బాగా అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది సార్. అదే నాణ్యమైన ఫుడ్ అండి, ప్లస్ అదే మంచి బట్టలు, ప్లస్ ఖరీదైన బ్యాగులు అవన్నీ ఇస్తుంది. దానివల్ల మా పిల్లల్ని చక్కగా పిల్లల్ని రెడీ చేసి పంపించేస్తే ఇంకా సాయంత్రం వరకు వీళ్ళే చూసుకున్నారు సార్. నువ్వు కూడా ఫ్రీగా ఎక్కడికైనా దిగచ్చు. బస్సు ఫ్రీ బస్సు, వంట ఫ్రీగా చేసుకోవచ్చు, ఉచిత గ్యాస్. రేపు రాబోయే రోజుల్లో మీరంతా ఇంటిపైన కరెంటు పెట్టుకుంటే సోలార్ ఉచితంగా ఇస్తా. అది పెట్టుకున్నాం అనుకోండి, స్టవ్ కూడా పెట్టుకున్నాం అనుకో, 5 నిమిషాల్లో వంట. మీరు గ్యాస్కి ఇచ్చే డబ్బులు కూడా కొంత పొదుపు చేసుకోవచ్చు. అదే అట్ట కూడా కదమ్మా, గ్యాస్ ఇచ్చే డబ్బులు ఇస్తా, కరెంట్ పైన ఉత్పత్తి చేసుకోండి ఇంటి పైన, ఆ డబ్బులు కూడా మీ పొదుపు అకౌంట్లో వేసుకోండి. అంటే ఎట్లా డబ్బులు సంపాదించాలో మార్గాలు చెప్తున్నా మీకు.
అవును సార్. నువ్వేంటమ్మా ఒక మాటలో చెప్పు. మీ పిల్లల్ని ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం కావాలని కోరుకుంటున్నారు నీ పిల్లలు? ఏమ్మా పిల్లల్ని, మీ పిల్లల్ని ఏం కావాలని కోరుకుంటున్నారు? ఏం కావాలి? నీ పిల్లలతో మాట్లాడావా ఎప్పుడన్నా? మాట్లాడావా? ఏమన్నారు? ఎందుకంటే ఇక్కడ టీచర్ చూస్తారు, టీచర్ కావాలి, పోలీసులు చూస్తారు, పోలీసులు కావాలి, లాఠీ పట్టుకొని తిరుగుతుంటారు కదా అధికారం. నువ్వేంటమ్మా? మా అబ్బాయి అలా ఒక అబ్బాయి అవ్వాలని టీచర్ అని అవుతానన్నాడు. పట్టుదల. ఒక అబ్బాయి టీచర్ అవుతానన్న, పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి డాక్టర్ అవుతాను. వయసు ఎంత ఉన్నా చిన్న బేబీ? చిన్న అబ్బాయిది 6 అండి, పెద్ద అబ్బాయిది టైం ఉంది చిన్నవాడికి. వారానికి ఒకటి చెప్తాడు. నువ్వు కానీ మాట్లాడాను సార్ మా అబ్బాయితో. నువ్వు మాట్లాడావా? మాట్లాడాను, ఏం అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారా? మాట్లాడతాను సార్. ఓకే. బాగా చదవాలని చెప్తాను సార్. నువ్వమ్మా? మా పెద్ద పాప నుండి ఇంటర్ సెకండ్ బైపీసీ తీసుకుందండి. నేను నర్సింగ్ చేస్తానని ప్రిపేర్ అవుతుందండి ఆ అమ్మాయి. ఇవి రెండో పాప అండి, ఇప్పుడు ఇక్కడ 9th క్లాస్ అవుతుంది అమ్మాయి, టీచర్ అవుతానండి. సంజయ్ అయితే అంటే నేను డాక్టర్ అవుతానని నేను పట్టుదలతో, అమ్మ మనకి ఎవరు లేరు కదమ్మా, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు దాని కేర్ తీసుకోవడానికి నేను డాక్టర్ని అవుతాను. ప్రజెంట్ డాడీ ఇంప్రెషన్, డాడీ ఇలాగ అయ్యారు కదా అని పట్టుదలతో డాక్టర్ చదవాలని డాక్టర్ వేసి అమెరికాకి వెళ్ళిపోతాను నీ దగ్గర ఉన్నప్పుడు అనేసి పట్టుదల పట్టేసిందండి ఆ అమ్మాయి. పట్టుదలతో చదువుతాను, చాలా గట్స్గా మాట్లాడతాను. మా అమ్మాయి బిజినెస్ చేస్తారంటుంది సార్. అలాగే మా అబ్బాయి వచ్చి వాడు చిన్నప్పటి నుండి అంబిషన్ అనమాట, అమ్మ నేను ఆర్మీ జవాన్ అవుతానని చెప్తాడు సార్. ఓకే, గుడ్. ఇప్పుడు అగ్నివీర్ వచ్చింది కదమ్మా కొత్తగా, కొన్ని సంవత్సరాల నుండి మళ్ళీ వచ్చేయచ్చు, పోయి మళ్ళీ వస్తానంటాడా? ఓకే సార్. ఓకే అమ్మా. నీవమ్మా? జిల్లా ఫస్ట్, గుడ్. అదే గుడ్. నువ్వమ్మా? పెద్ద అబ్బాయి క్రాఫ్ట్ టీచర్ చేయాలని సార్. క్రాఫ్ట్ టీచర్. చిన్న అమ్మాయి కూడా క్లాస్ టీచర్ అని చూసారు. అదేనమ్మా, మనకేంటంటే మనకు తెలిసిన పనులే చేయాలని ఆలోచనలు ఉంటాయి మీకు. అవకాశాలు భవిష్యత్తులో వేరుగా ఉంటాయి. మీ ఊరుందనుకోండి రంపచోడవరం, నిన్నటి వరకు ఇక్కడ టెలిఫోన్ ఉండేది కాదు. అవును సార్. ఇప్పుడు 4 గ్రామాలు తప్ప అన్ని గ్రామాలకు 4G వచ్చింది. రేపు రాబోయే రోజులు అందరికీ సెల్ ఫోన్లు వస్తాయి. ఫోన్ ద్వారా అన్ని పనులు అయ్యే పరిస్థితి వస్తుంది. సేవలు కూడా ఫోన్ ద్వారా వచ్చేస్తాయి. అన్నీ ఇస్తున్నాం కదా, యాప్లో ఇచ్చేస్తున్నాం కదా. అవును సార్. ఎవ్రీడే బాబు అదేమ్మా, ఆ నుంచి కూడా మళ్ళీ మీకు ఇంకొకటి ఉంది కదా, ఇప్పుడు పేపర్లో మీకు అన్ని పంపిస్తున్నాం, యాప్లో పంపించేస్తున్నాం, అటెండెన్స్ అన్నీ పంపిస్తున్నాం. రెండోది గవర్నమెంట్ చేసే పనులన్నీ కూడా మీకు అందులో వచ్చేస్తున్నాయి. బ్యాంక్ అకౌంట్ కూడా వస్తుంది, ఎవరికైనా ఇవ్వాలంటే మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇంకా మీరు బ్యాంకు పోయే పని లేదు, ఎవరి దగ్గర పోయే పని లేదు, అన్నీ మీ ఫోన్ ద్వారానే అన్ని పనులు అయిపోతాయి. నేను పాత రోజుల్లోనే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒకటి పెట్టాను, గిరిజనులకు కావాల్సిన చైతన్యం, అవును సార్, అవేర్నెస్ కావాలి, అది ఇంకా తక్కువ ఉంది. అది వచ్చినప్పుడు మీరు ఆకాశమే హద్దుగా అభివృద్ధి అయ్యే అవకాశాలు. మీరు మాట్లాడినప్పుడు అన్నారు, పిల్లలు ఏమనుకుంటారు, టీచర్ని చూసి నేను కూడా టీచర్ అవుతా, కానిస్టేబుల్ తిరుగుతాడు కాబట్టి లాఠీ పట్టుకొని నేను కూడా అవుతా, పోలీస్ అయ్యి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తా, కొన్ని అనుభవాలతో ఇంట్లో ఎవరన్నా పేరెంట్స్ ఇదైతే నేను డాక్టర్ అవుతా, ఇలాంటి ఒక స్ఫూర్తి వస్తుంది. మీరు కూడా ఏంటంటే ఆ పట్టుదల నేర్పించాలి, పిల్లలతో నిరంతరం చర్చలు చేయాలి అన్ని విషయాలు. మనసు తల్లుళ్ళు అనేవాళ్ళు అందరూ చేస్తే వాళ్ళకు అచంచలమైనటువంటి విశ్వాసం వస్తుంది, నమ్మకం పెరుగుతుంది, ఊహించని ఎత్తుకు ఎదుగుతారు. మీరు ఇప్పటి నుంచి ఎవరన్నా ఒక్కరు చెప్తారా మీ ఆదాయం ఎంతని సంవత్సరానికి? ఎంతమ్మా మీ ఆదాయం? 80,000. ఏదమ్మా మొత్తం కలిసి నీకు వచ్చేది రఫ్గా? ఓకే. కార్యక్రమాలు కూడా తెలుసా తల్లి? కాకుండా సంక్షేమ కార్యక్రమాలు ఎంత వస్తాయమ్మా? అదే కదా నేను అడిగేది ఏంటంటే, మీరు ప్లానింగ్ ఇంకా చేయాల, నువ్వు సగం చేసావు, మొత్తం నీకు ఎంత వస్తుందో బడ్జెట్ తయారు చేయాలి. ఎవరు దేశంలో ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారామన్. ఆవిడ కూడా మీ మరి మహిళే.
మొన్నటి వరకు హైదరాబాద్లో ఉండేది, ఆక్స్ఫర్డ్లో చదువుకునింది, తెలివిగా ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ఏమైంది, దేశానికి ఆర్థిక శాఖ మంత్రి. మీ బడ్జెట్ అంతా మీకు తెలియదు, వాటి దేశ బడ్జెట్ చెప్తుంది. గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, మీకు ఎంత ఆదాయం వస్తుంది, ఖర్చు ఎంత అవుతుంది, ఎక్కడెక్కడ పొదుపు చేయొచ్చు, ఇంకా ఎక్కువ ఎట్ట సంపాదించవచ్చు, నీతి నిజాయితీగా చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు. మీకు ఆలోచనలు అందరికీ రావాలి. చెప్తాను, మా కలెక్టర్కి కూడా చెప్పా, మీకు అందరికీ ఆర్థిక పాఠాలు కూడా నేర్పించమని. సాటర్డే రోజు నో బ్యాక్ డేస్. దాంట్లో పిల్లలు కూడా ఏంటంటే వ్యవసాయంలో పెట్టుబడి ఎంత, ఆదాయం ఎంత, ఇంట్లో ఇల్లు కడుకోవాలంటే ఏంటి, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, సంక్షేమం, సొంత ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చులు ఏ రకంగా ఉంటాయి. సో పిల్లలకి ఇప్పుడు మొదలు పెడుతున్నాం సార్ ఎవ్రీ సాటర్డే. ఇది కూడా పెట్టండి, గ్రీన్ అండ్ క్లీన్ అండ్ ఆల్సో మొత్తం హెల్త్ హ్యాబిట్స్, నెట్ జీరో మొత్తం కలిసి అక్కడ నాలెడ్జ్ పెంచాలి, అందరు అవేర్నెస్, కల్చర్. సో పిల్లల నుంచి నేర్పిస్తే ఏంటంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అమ్మాయి ఎంత ఆదాయం వస్తుంది, వాళ్ళ నాన్నమ్మతో కూర్చొని రాసుకుంటే చైతన్యం కూడా వస్తుంది సార్. పిల్లలకి చిన్న వయసులోనే ఆదాయం అంటే ఏంటి, ఖర్చు అంటే ఏంటి, మిగులు బడ్జెట్ ఏంటి, బేసిక్ బడ్జెట్ ఏంటి అర్థం అవుతుంది. ఇవన్నీ చేస్తూ 3 వారాలు అవి చేసి, 1 వారం ఇంటింటికి పోయి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని, ఆ క్యారెక్టర్ బిల్డింగ్, విజన్ అండ్ ఆల్సో వాళ్ళల్లో పరిశుభ్రత అండ్ ఆల్సో ఏరియా పరిశుభ్రత అవేర్నెస్ తీసుకురావడం, జపాన్ కల్చర్ రావాలి. అది వస్తే అప్పుడు పిల్లలే స్కూల్స్ క్లాస్ రూమ్ శుభ్రం చేస్తారు. పిల్లలే మధ్యాహ్నము క్లాస్ రూమ్ అంతా శుభ్రంగా క్లీన్ చేస్తారు, వాళ్ళే చేస్తారు, వాళ్ళే క్లీన్ చేసి పెడతారు. కల్చర్ వచ్చింది. యాక్టివిటీ రూపంలో పెట్టారు కదండి. అన్నే కాదమ్మా, వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడన్నా ఒక స్టేడియం పోయినప్పుడు కానీ చెత్త వేస్తే అక్కడ ఉండే వాళ్ళందరూ అది క్లీన్ చేసిన తర్వాత ఇంటికి వెళ్తారు. ఒక కల్చర్ అమ్మ, ఒక కల్చర్, ఒక అలవాటు, జీవితంలో కొత్త కొత్త ఆలోచనలు చేయడం. ఇప్పుడు మనం ఏమంటాం, ఇక్కడ కాగితం మీ ఇంట్లో చెత్త ఎత్తుకొచ్చి రోడ్డు మీద వేస్తారు, ఇల్లు మీద అనుకుంటారు, రోడ్డు వేరే వాళ్ళు అనుకుంటారు. ఏంటి వేస్తారంటే ఏడేస్తాం. ఇప్పుడు అందుకే నేను ఏం చేస్తున్నానంటే చెత్తను కలెక్ట్ చేయడం, చెత్తని డిస్పోజ్ చేయడంలో. ఇప్పుడు కొత్తగా వచ్చేట మీ దగ్గరికి స్వచ్ఛ రథాలు వచ్చాయి, ఇంటింటికి వచ్చి కలెక్ట్ చేస్తున్నారు. పొడి చెత్త, తడి చెత్త సెపరేట్ చేయడం, అక్కడి నుంచి కాంపోస్ట్ తయారు చేయడం, మీరు కూడా ఇంటికాడ తయారు చేసుకోవడం, మీ కూరగాయలు మీరే పండించుకోవచ్చు. ఆ పరిస్థితి రావచ్చు ఇప్పుడంతా శుభ్రంగా. కొత్త ఆలోచనలు చేస్తున్నాం, సంతోషం అమ్మా. మీలో చైతన్యం చూస్తే మాత్రం మామూలు ప్రాంతాల కంటే చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, నా కోసం ప్రిపేర్ అయ్యారేమో నాకు తెలియదు. కాబట్టి మీరేంటంటే ఇప్పుడు నాకు కావాల్సింది మీ దగ్గర నుంచి ఏంటంటే, నేను చెప్పిన విషయాలన్నీ అనునిత్యం మేము మాట్లాడే విషయాలు మీరు కూడా అర్థం చేసుకొని మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరే విధంగా ముందుకు రావాలి. మేము రాష్ట్రం కోసం కష్టపడతాం, 5 కోట్ల మందికి కష్టపడతాం. మీరేం చేయాలి, మీ కుటుంబానికి, సమాజం కోసం మీరు ఉపయోగపడాలి. మళ్ళీ మీకోసం సమాజం కోసం, మీ ఊరు బాగుంటే మీరు బాగుంటారు, మన దేశం బాగుంటే అందరం బాగుంటాం. ఈ స్ఫూర్తి రావాలి. సరేనా? నమ్మకమేనా? రంపచోడవరం మారుస్తారు, పోలవరం జిల్లాని మారుస్తారు, మీరంతా కలిసి చేస్తారా? మీకోసం పనిచేయండి. నెలకొక్కరోజు సమాజం కోసం కూడా ఆలోచించండి. అలాంటి పిల్లల్ని తయారు చేయండి. ఓకే మా గుడ్, చాలా సంతోషం మీతో మాట్లాడడం, చాలా స్ఫూర్తినిస్తూ ఉంది. ఇట్లాంటి అందరూ ఫోటో తీసుకుందాం. లోకేష్ గారు మీరు కూడా మీరు ఇటు వస్తే పెట్టారు సార్, అందరు కెమెరా. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్ అమ్మా, మంచిదమ్మా. నమస్కారం, నమస్కారం, నమస్తే అమ్మా. ఓమా ఏ క్లాస్ అమ్మా? హలో, చెప్పండి. వెళ్ళాలి రండి. తక్కువ ఉంది, తక్కువ ఉన్నాయి. చెట్లు గ్రౌండ్ సార్, ఇదంతా గ్రౌండ్ సార్, గ్రౌండ్ చుట్టుపక్కలంతా బౌండరీ ప్లాంటేషన్ చేస్తాం. విప్లవం రావాలి కదా, చేస్తాం సార్.
పాయింట్స్. మీరు చెప్పండి. టెన్త్ సార్. 100 రావాలి. నెగోషియేషన్ ఎస్. రాబోయే రోజుల్లో 100% అందరూ పాస్ కావాలి. అందరూ కూడా మంచి గ్రేడ్స్ రావాలి. పెట్టాలి సార్ ఇప్పుడు 2 గ్రూప్స్ కింద ఉన్నారు సార్. ఒకటి షైనింగ్ స్టార్ సార్, ఒకటి రైజింగ్ స్టార్ సార్. చేసి ఎవరైతే పిల్లలు వెనుకబడి ఉన్నారో వాళ్ళు కొంచెం హ్యాండ్ హోల్డింగ్ చేయాలి సార్. అది ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం సార్ ఇప్పుడు, ఎక్కువ హ్యాండ్ హోల్డింగ్ పైన. నవంబర్ 30 వరకు కార్యక్రమం ఉంటుంది సార్. పచ్చగాను చెట్టు సార్, సంవత్సరం సార్ ఒక మొక్క ఇచ్చారు సార్. అది ఇంటి దగ్గర నాటుకున్నాం సార్. మిక్స్ గడ్డ అనుకుని ఇక్కడ కూడా నాటాను సార్. దానికి 3 నెలలకు ఒకసారి 5 పాయింట్స్ వేసేసి ఫోటో తీసుకుని పెడతారు. ఫోటో తీసుకుని పెట్టి మార్కులు వేశారు. 5 పాయింట్స్ వేసేసారు. 5 పాయింట్లు వేశారు. అవును సార్. 2025 సెప్టెంబర్లో పెట్టారు. అవును సార్. డిసెంబర్లో మళ్ళీ రాసి పంపించా, ఫోటో పంపించాం. అవును సార్. 4 సార్లు పంపించారు. అవును సార్. మనం కూడా జూన్లో పంపించాం. చెట్టు బాగా పెంచాం. కొంచెం సార్ మిక్స్ గడ్డ అనుకుని ఇక్కడ కూడా వేసాను సార్. డెమో తీసుకొచ్చాడు సార్. ఏంటంటే పిల్లలకి సైంటిఫిక్ నేమ్స్ ఇవి చెప్పించడానికి మనం ఈ ప్యాప్లో ఇంటిగ్రేట్ చేస్తాం సార్. ఇప్పుడు ఈ పేరు కూడా స్కాన్ చేస్తే సార్. సో ఇట్లా సైంటిఫిక్ నేమ్ సార్, అదర్ ప్లాంట్ డీటెయిల్స్ సార్. సో ఇక్కడ వచ్చేసింది సార్ మనకి ప్లాంట్ తెలుగు నేమ్, సైంటిఫిక్ నేమ్ సార్. ఈ అబ్బాయి పెన్ ఐడి బేస్డ్ ఆన్ అపార్ ఐడి మనం జనరేట్ చేసింది సార్, విత్ హిస్ సెల్ఫీ సార్, లేటెస్ట్ సెల్ఫీ. సో ఎవ్రీ క్వార్టర్లీ స్కూల్ లీడర్, క్లాస్ లీడర్ విజిట్ చేసి సో టు బిల్డ్ ద ప్రొఫైల్ ఆఫ్ ద స్టూడెంట్, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద గ్రీన్ పాయింట్స్ని యాడ్ చేసి ఎండ్ ఆఫ్ ద హైయెస్ట్ క్లాస్ మనం ఈ పాస్పోర్ట్ నాకు ఇంకో పని చేయాలి సార్. ఈ చెట్టు ఫోటో తీయాలి. చెట్టు ఫోటో హెల్త్ ఫోటో నుంచి రావాలి తప్ప ప్లాంటిక్స్ ఏ మార్కులు కాదు. అదే AI ద్వారా వచ్చేయాలి. విల్ డూ ఇట్ సార్. ద్వారా చెట్టు యొక్క హెల్త్ పెట్టి విల్ డూ దట్. దాని ప్రకారం మార్కులు ఇవ్వాలి. ఆటోమేషన్ చేసాం, లీప్ ఆటోమేషన్ చేయాలి. అది ఎవ్రీ టైం వాడికి ఇచ్చి నువ్వు ఈ వారంలో ఈ క్వార్టర్లో ఇక్కడ ఉన్నావు, నీ చెట్టు హెల్త్ ఏం చేయాలో నువ్వు ఆలోచించు. డెఫిషియన్సీ. సో దేర్ ఆర్ 2-3 యాప్స్ సార్. ప్లాంటిక్స్ ఉంటుంది సార్. వీ హావ్ నో మనం లీప్ యాప్లో గ్రీన్ పాస్పోర్ట్ ఇంటిగ్రేట్ చేసి ఫోటో తీసి AI చేస్తాం. AI పెట్టి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లో చెట్టు పేరు కూడా అదే ఇవ్వాలి. ఎస్ సార్. చెట్టు పేరు కూడా ఆటోమేటిక్గా అదే ఇచ్చింది. అదే ఇవ్వాలి. ఆ చెట్టు యొక్క లాభాలు కూడా ఇవ్వాలి. దాన్ని బట్టి వాళ్ళకి మార్కులు ఇవ్వాలి. చెట్టు యొక్క లాభం ఆక్సిజన్ ఎక్కువ ఇస్తుందా? ఆక్సిజన్ ఎక్కువ ఇస్తుంది సార్. ఇంకా సార్ చెట్టు ఎదగడం వల్ల బాట్స్ గట్రా గూళ్ళు కట్టుకుని రొట్టె చేస్తాం. అవన్నీ వస్తాయి. ఏ చెట్టు పెడితే ఎక్కువ లాభం ఉంటుంది? బయోడైవర్సిటీ. చదువుకున్నా కదా, బయోడైవర్సిటీకి కొన్ని చెట్లు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మీ ఇది ఉంది, పోలవరం ఉంది, ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తున్నాయి కదా. ఈ చెట్లు నేను అనుకోవడం 80% వెళ్ళాలి. ఇప్పుడు తిరుపతి చూసాను. చూసాను సార్. వెళ్ళావా తిరుపతి? ఎప్పుడు వెళ్ళా దేవుడి దగ్గరికి? 2025 వెళ్ళాను సార్. వెళ్ళావా? వెళ్ళాను సార్. ఎంత గ్రీనరీ ఎట్లుంటుంది? మొత్తం గ్రీన్. మీ ఊరికంటే బాగుంటుంది కదా. అవును సార్. మరి నువ్వు మీ అమారి తయారు చేయాలి కదా. అక్కడ ఎంత తెలుసా? 89.5% గ్రీనరీ మొత్తం గ్రీన్ కవర్. ఇక్కడ 60-65%. చేస్తారా మీరంతా పిల్లలు? చేస్తాం సార్. ఓకే, గుడ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హలో, ఉంటాం. ఇది ఎవరు తయారు చేశారు? స్కూల్లో అందరూ చేశారా లేదంటే బయట తయారు చేసి వచ్చారా? స్కూల్లో తయారు చేశారా? ఓకే, గుడ్. ఏంటమ్మా ఎంతమంది పిల్లలు? అందరికి డబ్బులు వచ్చాయా? మీ పాపనా? ఏంటా ఇట్రా. ఎంత వచ్చింది? 13,000 వచ్చింది. ఎంతమ్మా? మొత్తం 65,000 వచ్చింది. నీ ఆదాయం ఏంటి దినానికి? 10,000 వస్తుంది. నీకమ్మా ఇప్పుడు ఈ పిల్లలు భారమా ఆస్తి? వస్తాయి కదా. మీరు కష్టపడితే 65,000 కూడా రాదు. వస్తుందా? రాదు కదా. వీళ్ళకి ఇప్పుడు 65,000 వస్తున్నాయి కదా. 2 వీళ్ళు బాగా చదువుకుంటే ఈ 5 మంది బాగా చదువుకొని పైకి వచ్చారు. ఆకాశం మీద అద్దుగా ఆదాయం వస్తుంది కదా. మీకు కూడా